వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ మచాస్. ఈరోజు మనమైతే డైనోసార్స్ అని చూడడానికి అయితే వచ్చాము. ఇది నెక్సెస్ మాల్ కుక్కట్పల్లిలో అయితే ఈ షో అనేది జరుగుతుంది. డైనోవర్స్ అని చెప్పేసి దీని పేరు పెట్టారనమాట. లోపలికి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. సో ఎంట్రీ టికెట్ అయితే మాత్రం చాలా కాస్ట్లీ ఉన్నాయి. మినిమం స్టార్టింగ్ వచ్చేసి 399 అట్లా ఉన్నాయి అనమాట. 399, 499, 599. నాకైతే అంత వర్త్ అయితే అనిపించలేదు. నేనైతే లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే మొత్తం చూసాను. సో కింద నుంచి మీకు లోపల ఎలా ఉంటుందనేది చూపిస్తాను, చూడండి. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే మాత్రం ఆ పిల్లల్ని ఒక పెద్ద డైనోసార్ అయితే ఉంది, దాని నోట్లో కూడా కూర్చోబెట్టారు. ఆ నోట్లో కూర్చొని కొంచెం రైడింగ్ లాగా అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, ఆ పిల్లోడు ఆల్రెడీ అందులో కూర్చొని ఉన్నాడు. చూడండి ఇలా ఉంటుంది. తర్వాత మనకి గోగుల్స్ పెట్టేసి డైనో రైడ్ అని కూడా ఉంది. డిఫరెంట్ డైనోసార్స్ అయితే ఇక్కడ మనకు చూడడానికి కనపడుతున్నాయి. ఇక్కడ చూడండి ఒక్కొక్కటి. సో దాంట్లో ఎలక్ట్రిక్ డీసీ మోటార్స్ అయితే యూజ్ చేసి ఆ తోకలు తర్వాత హెడ్ కానివ్వండి ఆ మూమెంట్స్కి అయితే డీసీ మోటార్స్ అయితే యూజ్ చేశారు. సో ఇక్కడ మనకి బోన్లో కూడా ఒక డైనోసార్ అనేది కనపడుతుంది. సో దీంట్లో ఏంటంటే ఒక బొమ్మ అనేది ఇట్లా బాక్స్లో పెట్టారనమాట. సో దీనికైతే ఎటువంటి మూమెంట్ అయితే లేదు, మీరు చూడొచ్చు. ఆ బోన్లో అయితే దానికి పెట్టారు. సో దానిపైన డేంజర్ అని బోర్డు కూడా మనకి ఇక్కడ కనపడటం జరుగుతుంది. సో అదే కాకుండా కింద నుంచి అయితే మీకు వ్యూ చూపిస్తాను. చాలా రకాలు ఉన్నాయి అనమాట. ఒక డైనోసార్ ఏమో షార్ట్గా ఉంది, ఒక డైనోసార్ ఏమో నెక్ చాలా లాంగ్గా ఉంది. చిన్న డైనోసార్స్ ఉన్నాయి. అట్లనే ఇక్కడ మీకు డైనోసార్ గుడ్లు కూడా అయితే దీన్ని వాళ్ళు చేశారనమాట. ఆ గుడ్లు కూడా ఉంటున్నాయి. ఒక గుడ్డు పగిలిన గుడ్డు ఇట్లా ఉంటుంది. సో నార్మల్ గుడ్లు ఎలా ఉంటుంది, డిఫరెంట్ షేప్స్లో అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అట్లనే మీకు పైనుంచి కూడా చూపిస్తాను. 5th ఫ్లోర్లోకి వెళ్తే మాత్రం మీకు ఇంకా క్లియర్ విజిబిలిటీ అయితే ఉంటుంది. ఆ పైనుంచి కూడా మీకు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు ఒకసారి. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. లాస్ట్లో మన ఒక ఫేమస్ రెస్టారెంట్ అనేది కుక్కట్పల్లి ఈ నెక్సెస్ మాల్ దగ్గరలోనే ఉంది. ఆ రెస్టారెంట్ అనేది మీకు చూపిస్తాను, ఓకేనా? తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బుడ్డ చూసారు కదా ఎలా ఉరుకుతుందో. షాపింగ్ మాల్ అంటే చాలు ఎక్కడ లేని ఆనందం అయితే వస్తుంది. అటు ఇటు పరిగెడతానే ఉందన్నమాట. అది చూద్దాం ఇది చూద్దాం, పైకి వెళ్దాం డాడీ, కిందకి వెళ్దాం డాడీ, అన్నీ చూస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా ఒక్క నిమిషం అనేది అస్సలు కుదురుగా ఉండదు అనమాట. పైన గేమ్ స్టేషన్ కూడా ఉంది, అది వెళ్దామంటుంది. సో ఇప్పుడు పైనుంచి అయితే మీకు డైనోసార్స్ అయితే ఎలా ఉన్నాయి ఆ విజిబిలిటీ అనేది ఒకసారి చూపించేసి తర్వాత మనం ఆ ప్లే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. చూడండి పైనుంచి అయితే మనకి చాలా క్లారిటీగా అయితే మనకి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆ డైనోసార్ స్కెల్టన్ కూడా అయితే ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. ఇక్కడ ఎవరైతే ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్తారో ఆ పిల్లలకి ఫేస్ మీద డైనోసార్ బొమ్మ కూడా అయితే వాళ్ళు పెయింటింగ్ అయితే వేస్తారు. ఆ మధ్యలో వేసిన చైర్స్లో అక్కడ ఆర్టిస్టులు ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే డైనోసార్ బొమ్మలు అయితే వాళ్ళ ఫేస్ మీద ఎక్కడో చోట చిన్న డైనోసార్ బొమ్మ అయితే డ్రా చేస్తారనమాట. సో క్రౌడ్ అయితే చాలా అయితే మనకి ఇక్కడ ఉంది. కానీ మ్యాక్సిమం అందులో 80% అనేది బయట నుంచి మాత్రమే చూస్తున్నారు. ఆ టికెట్ కాస్ట్ అనేది ఎక్కువ ఉండటం వల్ల చాలా తక్కువ మంది అయితే లోపలికి వెళ్తున్నారు.
ఇక్కడికి వెళ్దామని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాము. ఫైనల్గా అయితే ఈరోజు అయితే కుదిరింది. ఫోరం నెక్సస్ మాల్ అని చాలా వీడియోస్ అయితే ఇక్కడ డైనోసార్స్ ఉన్నాయి ఇట్లా అని చెప్పేసి చాలామంది రీల్స్లో అయితే మనం చూసాము. కానీ ఫోరం నెక్సస్ అని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మాత్రం చాలా మాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి మాదాపూర్ నుంచి కుకట్పల్లి వెళ్ళే దారిలో మన జేఎన్2 కంటే ముందు ఒక ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లైఓవర్ కిందకి వెళ్ళారనుకోండి లెఫ్ట్ సైడ్లో మనకి ఫోరం మాల్ ఉంటుంది, అదే నెక్సస్ మాల్. సో ఆ డైనోవర్స్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. డిస్క్రిప్షన్లో మీకు మాల్ అడ్రస్ కానివ్వండి, టైమింగ్స్, టికెట్ కాస్ట్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, ఇది సెప్టెంబర్ 15th వరకే ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే సెప్టెంబర్ 15th లోపే వెళ్ళి ఈ విజిట్ చేయండి డైనోసార్ పార్క్ని. సో ఇప్పుడైతే మనం ఈ గేమ్ జోన్లోకి అయితే మనం ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూసారు కదా స్మాష్ గేమ్ ఆన్ అని చెప్పేసి ఒకటైతే ఉంది. సో దీంట్లో అయితే మల్టిపుల్ గేమ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి అనమాట. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో బిలో 3 years వాళ్ళకి కూడా వాళ్ళకి తగ్గట్టుగా గేమ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఎబో 5 years తర్వాత అడల్ట్స్ కూడా ఉన్నాయి. సో లోపల ఇక్కడ ఉన్న గేమ్స్ అనేది మీరు ఆడాలనుకుంటే మాత్రం మీకు అయితే కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కార్డు మనకి 2000 రూపీస్ అట్లా పర్చేస్ చేస్తుంటే దాంట్లో మనకి 4000 పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. ఒక్కొక్క గేమ్కి ఇన్ని పాయింట్స్ అని ఉంటుందన్నమాట. మీరు అక్కడ స్వైప్ చేసుకొని మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే 20% ఆఫ్ అయితే ఉంది. మీరు ఒకవేళ కొత్త కార్డు తీసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు తీసుకోండి, 20% ఆఫర్లు అయితే వస్తుంది. ఈ లోపల మనకి పిన్ బౌలింగ్, డాషింగ్ కారు చాలా గేమ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఒకవేళ మీకు ఓన్లీ ఈ గేమ్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఓన్లీ గేమ్స్ వరకు అయితే ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయి ఆ గేమ్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఓన్లీ గేమ్స్ వరకు మాత్రమే ఒక డెడికేటెడ్గా ఒక వీడియో అయితే నేను చేస్తాను. ఎవరికైనా ఓన్లీ గేమ్స్ వరకు ఒక వీడియో అయితే కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫోరం మాల్ ఎగ్జిట్ అయిన తర్వాత ఆ ఫ్లైఓవర్ నుంచి ఇట్లా యూటర్న్ తీసుకొని లెఫ్ట్ సైడ్లో మనకైతే సత్యబాబు రెస్టారెంట్ అయితే ఉంది, సత్యబాబు బిర్యానీ. ఇక్కడ బాదం పాలు అయితే చాలా బాగుంటాయి. బాదం పాలు, పులావ్ ఉంటుంది, తర్వాత చికెన్, మటన్, అన్ని ఫ్రాన్స్, అన్ని రకాల ఐటమ్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా ఇటు వచ్చిన వాళ్ళు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేము ఇక్కడ పులావ్ తీసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.